ఒకవైపు ఒకటి కాదు రెండు కాదు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం గల వ్యక్తి, మరోవైపు జనంలోకి వెళ్లిన జననాయకుడు, సినిమాలో మిలిటెంట్, రాజకీయాల్లో నిరుద్యోగ యువత యొక్క ఆశ పవన్ కళ్యాణ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే ప్రభుత్వంలో సీఎం అండ్ డిప్యూటీ సీఎం గా పదవిలో ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఎలా ఉంది అండ్ ఇది కలల కలయిక లేకుంటే భవిష్యత్తులో విభేదాలకు వేదిక అవుతుందా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ జంట పాలనలో ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఈ చరిత్ర వెనుక ఉన్న పొలిటికల్ కథ చూద్దామా? ఒకప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరే వచ్చారు. ప్రజారాజ్యం పార్టీతో ప్రజల్లోకి దిగారు. అప్పట్లోని యువతలో ఉత్సాహం విపరీతంగా పెరిగింది. కానీ రాజకీయ అనుభవం లేకపోవడంతో ఓటింగ్ వ్యవస్థలో అనేక గందరగోళాలు. చివరికి 2009లో కాంగ్రెస్ లో విలీనం చేశారు. కానీ అదే సమయంలో చంద్రబాబు గారు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా అన్ని ప్రాజెక్టులు సమస్యలపై పట్టుదలతో పనిచేస్తూ ఉండేవారు. ఈ ఇద్దరి దారులు వేరువేరు. ఒకరు పాలనా అనుభవం గల టెక్నోక్రాట్, మరొకరు ప్రజాస్వామ్యాన్ని జెండా పట్టిన ప్రజానాయకుడు. ఇప్పుడు 2024లో వీరిద్దరూ కలిస్తే ఇది రాజకీయంగా ఒక గ్రాండ్ ఆలయం లాంటి కలయికగా మారింది. ఇప్పుడు నిజంగా పొత్తు ఎలా వచ్చిందో తెలుసా? 2014లో జనసేన, బీజేపీ, టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుంది. కానీ 2019లో పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయంగా 3వ శక్తిగా నిలవాలన్న లక్ష్యంతో ఒంటరిగా పోటీకి దిగారు. కానీ ఓటింగ్ శాతం వచ్చినా కూడా సీట్లు రావు. ఆ తర్వాత జరిగిన విశ్లేషణలో పవన్ ఏమి గ్రహించారంటే, అటు నాయకత్వం ఉండాలి, ఇటు పరిపాలనా అనుభవం కూడా ఉండాలి. రాజకీయాల్లో ఒంటరిగా నిలబడాలంటే అద్భుతమైన గ్రాస్ రూట్ కనెక్షన్ కావాలి అని. అది అప్పటికే చంద్రబాబుకు ఉంది. ఇద్దరి కలయిక రాజకీయంగా అనివార్యమైంది. చంద్రబాబు తన అనుభవంతో, పవన్ తన క్రేజ్ తో ఒకదానికొకటి పరస్పర పూరకంగా మారారు. ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 10 రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ వందలాది మందిని కలిశారు. చురుకైన శాసనసభ్యుడిగా మారిపోతూ ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి కేవలం డెకరేషనే కాదు, పవర్ కూడా ఉంటుంది. ముఖ్యంగా గృహ నిర్మాణాలు, మహిళల భద్రత, యువత ఉపాధి రంగాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న మంత్రిత్వ శాఖలు ఆయనకు వచ్చాయి. ఇక చంద్రబాబు పూర్తిగా అమరావతిపై ఫోకస్ పెట్టారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి కేబినెట్ సమీక్షలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇక్కడ పవన్ ప్రత్యేకత ఏమిటంటే తన స్టైల్ మార్చలేదు. సినిమాల్లో చూపినట్టు అధికారంలో కూడా ప్రజల్లో ఉండేలా ప్రయత్నిస్తూ ఉన్నారు. రోజు అపాయింట్మెంట్లు, సందర్శనలు, ప్రజా వినతులు, ఆయన ఎదిగిన పద్ధతిలో అధికారాన్ని మించిపోయేలా కాకుండా ప్రజల హక్కులకే చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరి పాలనా విధానాలు వేరేనా లేక ఒకేలా ఉన్నాయా అంటే, ఇక్కడ అసలు పాయింట్ చంద్రబాబు పూర్తిగా ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడతారు. సాంకేతికత, విదేశీ పెట్టుబడులు, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ వేలే కాదు, వృద్ధి కేంద్రీకృతంగా కూడా పనిచేస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ దీనికి డిఫరెంట్ గా ఉంటారు. అంటే ముద్దు మాటల్లో కాదు, కానీ సమస్యలను ఖచ్చితంగా గుర్తించి వ్యవస్థ పైన ప్రశ్నలు వేస్తారు. సో వీరిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక సీఈఓ అంటే చంద్రబాబు ప్లస్ బ్రాండ్ అంబాసిడర్ పవన్ కలయిక లాంటిది. ఒకవేళ చంద్రబాబు పాలనను వృద్ధి దిశగా నడిపిస్తే, పవన్ పాలనను ప్రజల శ్రేయస్సు దిశగా మలుస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని అడ్డుకునే సవాళ్లు ఎవరి వల్ల వస్తాయి అనేది తెలుసుకుందాం. ఈ కూటమికి ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఉంది. జగన్ వ్యక్తిగతంగా ఇంకా చాలా మద్దతు కలిగిన నాయకుడే. ఆయనను పూర్తిగా రాజకీయంగా ఎదుర్కోవాలంటే ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఖచ్చితంగా నిలకడగా ఉండాలి. ఈ జోడీకి అంతర్గత సవాళ్లు ఉండొచ్చు. మంత్రుల ఎంపిక, డిసిషన్ మేకింగ్ లో పవన్ కళ్యాణ్ ఒత్తిడి పెడతారా లేక చంద్రబాబు నిర్ణయాలు మాత్రమే ఫైనల్ అవుతాయా అనేవి. కానీ ఇది లాంగ్ రన్ లో ప్రజల మధ్య నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది అన్నదే ప్రశ్న. ఇక ఇప్పుడు 2029లో ఎవరు సీఎం అవుతారు అనే క్వశ్చన్ కి కూడా ఇక్కడే అసలు డ్రామా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన అభిమానుల నుండి ఒత్తిడి ఉంటుంది, మీరు ఎప్పుడు సీఎం అవుతారు అని. అటు చంద్రబాబుకు కూడా తమ్ముళ్ల నుండి మా నాయకుడు ఇంకా ఎనర్జెటిక్ గానే ఉన్నారు అన్న నమ్మకం కూడా ఉంటుంది. ఇంతకీ 2029లో టీడీపీ తన వంతు పూర్తి చేస్తుందా లేక పవన్ కు అవకాశం ఇస్తుందా? లేదు అంటే జనసేన తిరిగి తనదైన దారిలో వెళ్తుందా? అయితే ఇది నిశ్చితంగా తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ మధ్య జరిగిన అధికారం బదిలీ లాంటి అంశమైతే అవుతుంది. కానీ ఆ మార్పు సహజంగా జరగాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక మధ్య సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఈ జోడీ ప్రజల ఆశల్ని నెరవేరుస్తుందా అన్నది తెలుసుకుందాం. విద్యార్థులు, రైతులు, ఉద్యోగార్థులు, మహిళలు అందరి చూపు కూడా ఇప్పుడు ఈ కొత్త పాలన మీదే ఉంది. ఇద్దరి మధ్య పొత్తు గొప్పదే, కానీ ప్రజల జీవితంలో మార్పు రాకపోతే రాజకీయంగా ఏ మాత్రం లాభం ఉండదు. సో ఇకపై ప్రతి ప్రాజెక్టు, ప్రతి ప్రోగ్రాము చంద్రబాబు ఆలోచన ప్లస్ పవన్ కళ్యాణ్ ప్రజల అభిప్రాయం కలిసిన మిశ్రమం కావాలి. అప్పుడే ప్రజల ఆశలు నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయాలు మనుషులు చేసే ఆట కాదు, ప్రజల జీవితాన్ని మార్చే అస్త్రం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ జంట ఇప్పుడు
అధికారంలో ఉంది. వారు పాలనలో ఒక కొత్త పంతాను చూపించగలరా, లేక పాత పాఠాలనే తిరిగి చదివిస్తారా? ఈ ప్రశ్నకి సమాధానం మనం, మీరు, నేను, ప్రజలే ఇవ్వాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులు మారుతారు, కానీ ప్రజల ఆశలు మాత్రం ఎప్పటికీ నిలిచే తూనికే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.